నమస్కారం ఘటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఫుడ్ ఉత్పత్తుల వినియోగం బాగా పెరగాలన్న సీఎం. విశాఖ పర్యటనలో సైకిల్ తొక్కిన చంద్రబాబు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం. డిఎస్సీలో నిబంధనల ఉల్లంఘనలు లేనేలేవన్న అధికారులు. మెరిట్ లిస్ట్ పాలసీ ప్రకారమే నియామకాలు చేపట్టినట్లు స్పష్టీకరణ. వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్. హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు. కాకినాడలో సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు. కోట్లలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు. భారత్ కు టెక్ దిగ్గజం ఎయిర్ ట్రంక్. 2030 నాటికి దేశంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. స్వయం వృద్ధి స్థాయికి ఏఐ చేరువైందన్న ఆంథ్రోపిక్. బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిక. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పుడే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. తిరుమల తరహాలో ఏయూ వర్సిటీని ఆహ్లాదంగా తయారు చేస్తామని చెప్పారు. సైక్లింగ్ కు జీవన విధానంగా మార్చుకోవాలన్న సీఎం విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీలో నెట్ జీరో కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొక్క నాటారు. విశాఖలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న చంద్రబాబు ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తిరుమలలో పచ్చదనం అధికంగా ఉండటం వల్ల ఎండ నుంచి ఉపశమనం లభిస్తోందన్న సీఎం మొక్కలు నాటడం ద్వారా ఆంధ్ర వర్సిటీలోనూ అలాంటి పరిస్థితి రావాలన్నారు. సోలార్ ఎనర్జీని విరివిగా వినియోగించాలన్నారు. వ్యర్థాలను సంపదగా మార్చాలని నిర్దేశించారు. ఏయూ మిగతా వర్సిటీలకు నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు. ఇందులో బిల్డింగుల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్లే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే బయట ఇవ్వాలి. రెండో చెట్లు. తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈ రోజు అక్కడ పోతే టెంపరేచర్ గాని, ఎండలు గాని ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ గాని, కాలేజీలో ఉత్పత్తి చేసే వేస్ట్ వచ్చే వేస్ట్ గాని ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో సైక్లింగ్ పాత్ ఎన్ని వీలైతే తయారు చేస్తాం. సెపరేట్ గా ఉంటాయి. ఎవరు పోవాలన్నా సైకిల్లో కూడా పోయి వస్తూ ఉంటారు ఆఫీసులకి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్ బాల్స్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుంటాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఆ తర్వాత నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా పర్యావరణ స్ఫూర్తిని చాటేలా ఏయూ నుంచి నోవెటెల్ హోటల్ వరకు ఈవీ సైకిల్పై ప్రయాణించారు. ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సీఎంతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా సైక్లింగ్ చేశారు. పర్యటన అయిపోయిన తర్వాత బీచ్ రోడ్లో సీఎం చంద్రబాబు సైకిల్ రైడ్ చేశారు. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
అలాంటి అద్భుత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి సూచనలతో అనేక చోట్ల సైకిల్ ర్యాలీలు చేపట్టారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కీలకమన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పవన్ హాజరయ్యారు. అమ్మ పేరిట ఓ మొక్క అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరిట పవన్ కళ్యాణ్ మొక్కను నాటారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వన సంరక్షణకు కృషి చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తా ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్స్. లోక్ భవన్ ఆవరణలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జామ మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన కల్పించే ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని తన నివాసం నుంచి ఆటోనగర్లోని కార్యాలయానికి హోంమంత్రి అనిత సైకిల్పై వెళ్లారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పాటిస్తున్నట్లు అనిత వెల్లడించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి మంత్రి సవిత అశోక్ నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమం నిర్వహించారు. 5 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఫ్రైడే నో వెహికల్ డేను నిక్కచ్చిగా పాటిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు వరుసగా 3వ వారం కూడా సైకిల్పై అమరావతి సచివాలయానికి వెళ్లారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ప్రయాణించారు. కాలుష్య రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గారమండలం శాస్త్రులపేట మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల వరకు సుమారు 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కి అందరినీ ఉత్తేజపరిచారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నంద్యాల జిల్లా బనగానపల్లె సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. అంతకుముందు టీడీపీ కార్యాలయం నుంచి అధికారులు, కార్యకర్తలతో కలిసి సుమారు 2 కిలోమీటర్లకు పైగా కాలినడకన బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. నంద్యాల పురపాలక సంఘం అధికారుల ఆధ్వర్యంలో 6,000 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. వాటర్ పంప్ హౌస్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పరిధిలో గల గుండ్లకమ్మ రేవు వద్ద మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొక్కలు నాటారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామన్నారు. విశాఖలో నిర్వహించిన సీఫుడ్ ఎగుమతులపై జాతీయ స్థాయి వర్క్షాప్లో సీఎం పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, రాజీవ్ రంజన్ వర్క్షాప్కు హాజరయ్యారు. ఏపీలో ఆక్వా ఉత్పత్తులు మరింత పెరిగేందుకు కేంద్రం అండగా నిలబడాలని సీఎం కోరారు. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, ఎప్పుడైనా తనను కలవచ్చని చెప్పారు. మన మత్స్యకారులు, మన రైతులు, మన ఎగుమతిదారులు ప్రపంచాన్ని చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఎప్పుడూ అండగా ఉంటామని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్క్షాప్ ద్వారా వచ్చిన నూతన ఆలోచనలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. We are the second largest producer of fish and seafood. 197 lakh metric tons we are producing.
Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, 8.28 billion US dollars. These numbers by seeing very impressive. Global market, as our minister has rightly mentioned, 164 billion US dollars. Our contribution is only 5%. Under the same time, for the last 1 decade, we are able to grow nearly 70%. If you see these figures, there is a lot of opportunity. All the stakeholders who are all assembled here. Honorable Minister has given very ambitious plan. Another 5 years, from 8.5 billion US dollars to 30 billion US dollars. We are all thinking, is it possible or not? Around 2014, our GVA, 22,700 crores. Now, within 1 decade, our GVA contribution, 1.53 lakh crores. Growth over 570%. I am totally confident what Piyush ji has rightly mentioned, it is possible. The Fisheries Ministry, Commerce Ministry, Food Processing Ministry, Aviation Ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world. 95 to 98% in terms of volume is being done by ocean cargo. And the value, commercial value, when it translated, is coming out to be 70%. And 2% to 5% is handled by air cargo, but the commercial value of that is 30%. So even if we are doing in terms of volumes, we are doing less. The value that air cargo creates, because you are sending it in a very specific amount of time and you are sending those quality products, perishable products to the right place. So the value that it's creating is 30% of the entire this thing. So from my side, I would propose that Ministry of Civil Aviation is ready to assist in the seafood exports, not only within the country but outside the country. Any good reforms that this discussion comes out with, we will be able to assist you more better way. మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. డిఎస్సీ ప్రక్రియలో నియమ నిబంధనలన్నీ పాటించినట్లు చెప్పారు. రూల్స్ తెలియకే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారని భావిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు, ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్లోనే కూర్చోబెట్టాలి. వేరే చాయిస్ లేదు. ఇతను ఏకాంబరం కేసుకు వద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏకాంబరం కేసులో లేదా మిగతా వాటి కేసులో 2-3 సందర్భాల్లో కాల్ లెటర్ వచ్చినా సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు 2-3 ఉంటాయి. సో ఒకప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్లో ఓసీలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిస్క్వాలిఫై అయ్యాడో, లేకపోతే సర్టిఫికేట్లకు రాలేదో, లేకపోతే అతనికి మెడికల్ ఇన్వాలిడేషన్ అనే కారణం వల్ల అతను తీసి పక్కన పెట్టడం వల్ల నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బీసీ ఉన్నాడు కాబట్టి నేను బీసీలోనే కూర్చోబెడతాను. సో ఆ బీసీ అతను వచ్చాడు కాబట్టి ఇతనికి కాల్ లెటర్ వచ్చినా కూడా, అంటే వెరిఫికేషన్ లెటర్ వచ్చినా కూడా సెలెక్షన్ కాలేదు. అలాగే ఇంకొక సందర్భంలో 2-3 పోస్టులకి ఒకే క్యాండిడేట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఒక చోట 2-3 చోట్ల వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయ్యారంటే ఏదో ఒకటే తీసుకుంటాడు సీటు. సో మిగతా 2 ఖచ్చితంగా మిగిలిపోతాయి కాబట్టి అక్కడ ఒక అడిషనల్ వాళ్ళు పిలిచి ఉండొచ్చు. సో అంత మాత్రాన వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. ఒక 26 కేసులు, స్పోర్ట్స్ వాళ్ళు ఒక 8 కేసులు. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే, దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారి మెరిట్ ప్రాతిపదికనే సెలెక్ట్ అవటం జరిగింది.
సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి రూల్స్ అతిక్రమణ కానీ వైలేషన్ కానీ ఎక్కడ జరగలేదని మరొకసారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని శాప్ ఎండీ భరణి మరోసారి స్పష్టం చేశారు. జీవోలో నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలను పాటించే నియామకాలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల కన్నా తమకు పెద్ద స్థాయిలో మెడల్స్ వచ్చాయని ఉద్యోగాలు రాని అభ్యర్థులు చెబుతున్నారన్న భరణి వారు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలనే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పామన్నారు. ఇప్పటికీ స్పోర్ట్స్ కోటా లిస్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉందన్న ఆమె ఎలాంటి అనుమానాలు ఉన్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఆల్ 382 సెలెక్ట్ చేసిన ఒక్కొక్క క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ కావచ్చు, దానికైనా బ్యాకప్ కావచ్చు, ఎవరు జెన్యునిటీ ఇచ్చారు, ఇది అన్ని కూడా అందరికీ ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరు క్యాండిడేట్ వైజ్ డౌట్ ఉంటే కూడా దాంట్లో మనం వెరిఫై చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దాకా కేస్ వైజ్ ఇచ్చిన ఒక్కొక్క ఇది కూడా స్పోర్ట్స్ లో తనకు ఎలా వచ్చింది అనే రేస్ చేస్తున్నారు. హౌ డిడ్ దిస్ క్యాండిడేట్ గెట్, వాళ్ళు ఆడిన ప్రతి గేమ్ సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ అప్పుడు మీరు శాప్ని అప్రోచ్ అయ్యండి. ఇఫ్ జెన్యున్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం మేము కూడా ఇమీడియట్గా దానికైనా యాక్షన్ తీయడానికి రెడీగానే ఉన్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వెరిఫై చేసిన ప్రతి ఒక్కటి కూడా హ్యాస్ బీన్ డన్ విత్ కంప్లీట్ జెన్యునిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆల్సో. థ్యాంక్ యూ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గండిపేటలో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన కేసులో తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కాంచీపురం కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకువెళ్తున్నారు. భూ అక్రమాల వ్యవహారంపై కేసు నమోదైనప్పటి నుంచి బొల్లా పరారీలోనే ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భూ అక్రమాలపై కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడిని కాంచీపురంలో పట్టుకున్నారు. అనంతరం అక్కడే కోర్టులో ప్రవేశపెట్టారు. ఆపై ట్రాన్సిట్ వారెంట్పై కాంచీపురం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. గండిపేట సర్వే నెంబర్ 18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలతో రెగ్యులరైజ్ చేసేందుకు బొల్లా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అందుకు అవసరమైన నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డుల తయారీకి బ్రహ్మనాయుడు 12 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. నిమ్మల దశరథ్ కుటుంబ సభ్యులకు 4 కోట్లు, మరో నిందితుడు రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతరులకు ఇంకో 4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు నిర్ధారించారు. బొల్లా బ్రహ్మనాయుడు బ్యాచ్ కాజేయాలనుకున్న భూముల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ కేసులో నిమ్మల దశరథ్ కుటుంబ సభ్యులతో పాటు రాధాకృష్ణ, డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. భూ అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విచారణను వాయిదా వేసింది. కోకాపేట నియో పోలీసులో కొంతకాలం క్రితం ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న గండిపేట సర్వే నంబర్ 18లో తెలంగాణ ప్రభుత్వానికి 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954 నుంచి 55 రికార్డుల ప్రకారం పోరంబోకు కంచెగా ఇది నమోదైంది. ఆ భూమిపై కన్నేసిన నిందితులు కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. ఆ సర్వే నెంబర్లోని కొంత భూమిని తెలంగాణ ప్రభుత్వం 5గురికి ఇచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. శేర్లింగంపల్లి డీసీపీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వ్యవహారంపై గండిపేట మండల తహసీల్దార్ గత నెల 23న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. బొల్లా బ్యాచ్ కబ్జా చేయాలనుకున్న గండిపేటలోని భూమి విలువ కనీసం 1000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. నకిలీ జీవోలతో 9 ఎకరాల భూ కబ్జా ప్లాన్ విజయవంతమైతే పక్కనే ఉన్న మరింత భూమిని చెరబట్టేందుకు బ్రహ్మనాయుడు బ్యాచ్ కుట్ర పన్నినట్లు సైబరాబాద్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల సంతకాల దుర్వినియోగంతో పాటు కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ వద్ద కోట్ల రూపాయల్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో శివకుమార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. సర్పవరం ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్లోని ఆయన నివాసంతో పాటు కలెక్టరేట్లోని ఆయన గదిలో అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేసింది. కాకినాడ, రంగారెడ్డి జిల్లాల్లో శివకుమార్ కు పలు ప్లాట్లు ఏసీబీ గుర్తించింది. కాకినాడ జిల్లాలో శివకుమార్ ఆయన భార్య పేరిట వ్యవసాయ భూములు, ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలిపింది. శివకుమార్ నివాసాల్లో పలు బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకుంది. శివకుమార్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీతో 2015 నుంచి లింగమనేనికి అనుబంధం ఉందని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే పవన్ ఆలోచనలకు ఆకర్షితులయ్యారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన జనసేన సిద్ధాంతాలపైన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పైన విశ్వాసం ఉంచినట్లు తెలిపారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకున్నారు. జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. జనసేన నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్న లింగమనేని రమేష్ ప్రముఖ వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిగా, హెల్త్ కేర్ సంస్థల స్థాపకుడిగా, దాతృత్వశీలిగా తెలుగునాట పేరు తెచ్చుకున్నారు. 3.5 దశాబ్దాలుగా ఆయన లింగమనేని శ్రీరాములు నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. సామాజిక సేవ, విద్యా సంబంధిత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నో దేవాలయాలకు, సేవా సంస్థలకు భూమిని ఉదారంగా ఇచ్చారు. లింగమనేని ఎస్టేట్స్ పేరిట తన సంస్థ ద్వారా పలు వెంచర్లు ప్రారంభించారు. 120 ఎకరాల్లో రెయిన్ ట్రీ పేరిట టౌన్షిప్ ను అభివృద్ధి చేశారు. రాజస్థాన్, తమిళనాడులో సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు. జనసేన పార్టీతో తొలి నుంచి లింగమనేని రమేష్ కు అనుబంధం ఉంది. జనసేన పార్టీని పవన్ ప్రారంభించినప్పటి నుంచి ఆయనతో లింగమనేని రమేష్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2024లో కూటమి విజయానికి తన వంతు కృషి చేశారు. జనసేన కార్యక్రమాలకు, కూటమి సమన్వయానికి సంధానకర్తగా ఉంటున్నారు.